హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 120. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ప్రెస్ వాళ్ళు అడిగారు, ఓ అలాగా, తాతగారు అంటే భూపతి గారి నాన్నగారా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న వాళ్ళు అడుగుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు. భూపతికి ఇంకేం అవకాశం లేక ఊసూరుమంటూ అవును, ఈయనే మా నాన్నగారు, మొన్ననే ఊరు నుంచి వచ్చారు. కాస్త బీపీ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాం. చాలా అని చిన్నగా ఆన్సర్ చేసి, అయినా మీరెవరిని ఇంటర్వ్యూ చేయాలి అని వచ్చారో వాళ్ళని ప్రశ్నలు అడగండి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కసురుకుంటూ రండి నాన్నగారు వెళ్దాం అని ముందుకు కదలబోతుంటే ప్రెస్ వాళ్ళు ఆ పెద్దానికి ఫొటోస్ తీస్తూ, ఓహో, ఇన్నాళ్ళుగా మీ నాన్నగారిని ఇక్కడెవరూ చూడనే లేదు. మీరెంతో గొప్పవారు. అలాంటి మీకు జన్మనిచ్చిన మీ తండ్రి గారిని ప్రపంచానికి తెలియచేయాలి అనుకుంటున్నాం. ప్లీజ్ ఒక స్నాప్ మీరు కూడా ఇవ్వండి అంటూ ముగ్గురికి కలిపి ఫొటోస్ తీసుకొని ఏవేవో రాసేసుకుంటూ వాళ్ళు ఒక వార్త కోసం వస్తే ఇక్కడ 2 న్యూసులు దొరికాయి అనుకుంటూ వెళ్ళిపోయారు. భూపతి, సురేంద్ర ప్రెస్ వాళ్ళు వెళ్ళాక కాస్త రిలాక్స్ అయ్యారు. విక్రమ్ సిబ్బంది కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. విక్రమ్ మాత్రం భూపతికి దగ్గరగా వచ్చి, ఈయన మీ నాన్నగారు అంటున్నారు, నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఏంటి పెద్దాయన, ఈయన గారు మీ అబ్బాయా అన్నాడు. భూపతి టెన్షన్ పడుతూ రాజాగురువు వైపు చూశాడు. రాజాగురువు బిల్డప్గా విక్రమ్ వైపు చూస్తూ, అవును, ఇందులో నీకేంటి సందేహం అన్నాడు విక్రమ్ తడబడుతూ. అది కాదు పెద్దాయనా అనేదో అనేలోగా సురేంద్ర కలుగ చేసుకుని, ఇంక చాలు విక్రమ్, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. మా తాతగారికి రెస్ట్ అవసరం, మమ్మల్ని వెళ్ళని అని అతని పక్కకు నెట్టి ముందు కదిలాడు. విక్రమ్ చిన్నగా నిట్టూర్చి, ఆహా అలాగా, వెళ్ళండి వెళ్ళండి, నాకెందుకో డౌట్గానే ఉంది. నాన్న అంటున్నావుగా, ఎంత బాగా చూసుకుంటావో ఏంటో. అతని ఒంట్లో అసలు ఓపికే లేనట్టు ఉన్నారు. తేడా ఏమైనా ఉందని తెలియాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి అని అంటూ ముందుకు సీరియస్గా వెళ్ళిపోయాడు విక్రమ్. భూపతి ఒకవైపు, సురేంద్ర ఒకవైపు పట్టుకొని రాజాగురువుని కారులో ఎక్కించుకొని సరాసరి భూపతి ఇంటికి తీసుకువచ్చారు. అతన్ని బలవంతంగా ఇంటి లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో విసిరి కొట్టి భూపతి అరుస్తున్నాడు, రేయ్ రాజాగురువు, నీకెంత ధైర్యంరా? నాకు కావలసిన మనుషులని, యువరాణిను నాకు దొరకనివ్వకుండా ఇన్నేళ్లుగా దాచిపెట్టావు. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ఎక్కడున్నారు? నాకు వాళ్ళు కావాలి, సమయం లేదు అని భయపెడుతూ ఉన్నాడు. సురేంద్ర కూడా ఇప్పుడు అతన్ని క్లియర్గా చూశాడు. ఆయన రాజాగురువు గారే. అతన్ని సురేంద్ర గుర్తుపట్టాడు. ఆయన పరారీ అయినప్పటికీ సురేంద్ర కాస్త పెద్దవాడు. పైగా అతనికి అభిరామ్లా జ్ఞాపక శక్తి పోలేదు. అందుకే చూడగానే అతన్ని గుర్తుకొచ్చింది. రాజాగురువు భూపతి ఆవేశం చూసి కంగారు పడిపోతూ, బాబు, భూపతి బాబు, నిజం చెప్తున్నా, మీ కుటుంబ సభ్యులెవరూ నా దగ్గర లేరు. నేను వాళ్ళెవ్వరినీ కలవలేదు. అసలు యువరాణి ఎక్కడుందో నాకు తెలియనే తెలీదు. నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మైథిలమ్మని హాస్పిటల్లో చేరినప్పుడు నేను అక్కడే ఉన్నమాట నిజం. ఆ రోజు శేఖరం బాబు నాకు ఫోన్ చేసి ఆవిడని అక్కడి నుంచి తప్పించమని చెప్పారు. మీరు మహారాణి ఇంద్రాణీదేవిని, అక్కడి వారందరినీ చంపారని శేఖరం బాబు చెప్పారు. ఆ వార్త విన్న నేను భయపడిపోయాను. శేఖరం బాబు మైథిలి గారిని చెన్నై తీసుకొని వెళ్ళిపోమన్నారు. నేను సరే అని చెప్పి అక్కడి నుంచి చిన్నమ్మని తీసుకొని చెన్నై పారిపోయాను. ఆయన అక్కడికి వచ్చి నన్ను కలుస్తాను అన్నారు, కానీ ఆయన కలవలేదు. అలాగే నేను చిన్నమ్మని కాపాడలేకపోయాను. ఆవిడ తలకి తగిలిన గాయం కారణంగా సరైన చికిత్స అందివ్వలేకపోవడం వల్ల ఆవిడ చనిపోయింది. రాజాగురువు మాట అంటూ మనసులో మన్నించాలి చిన్నమ్మ, మీరు నిండు నూరేళ్లు ఉండాలి అని ఆశీర్వదిస్తూ దైవాన్ని ప్రార్థిస్తూ బయటకు నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, మహారాజు వారి చెల్లెలు అనాథ శవంలా దహనం చేయబడింది. శేఖరం బాబు నన్ను కలవనే లేదు. నా ప్రయత్నం వృధా అయింది. అంతేకాకుండా మీరు విరుద్ధంగా ప్రవర్తించి శేఖరం బాబు భార్యని రక్షించాలని చూసి మీ కోపం తెప్పించాను. మీకు దొరికితే నన్ను చంపేస్తారని భయపడుతూ ఎక్కడెక్కడో తిరిగాను. తిండికి బట్టకి అలమటించాను. ఎన్నో అవస్థలు పడ్డాను. ఇప్పుడు ఇన్నాళ్ళకి మీకు దొరికిపోయాను. ఇది నిజం బాబు.
నా మీద ఒట్టు, నమ్మండి అంటూ వేడుకున్నాడు. అతని మాటకు భూపతి మరింత ఆవేశపడిపోతూ అతని మీద విరుచుకుపడుతూ, అబద్ధాలు చెప్పకు రాజాగురు, నాటకాలాడకు, నువ్వు నీతి తప్పవు, నాకు తెలుసు. విశ్వాసం నిండిన రక్తం కదా, అందుకే కథలు చెప్తున్నావు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసు, చెప్పకపోతే చస్తావు అని రివాల్వర్ తీసి కాల్చిపోయాడు. రాజాగురువు భయంగా కళ్ళు మూసుకొని దేవుడా నన్ను రక్షించు అనుకున్నాడు. సురేంద్ర ప్రమాదం ఊహించాడు. ఆగు డాడ్, అతన్ని కాల్చితే మనకేం వస్తుంది? నాకెందుకు అతను నిజమే చెప్తున్నాడనిపిస్తుంది. వద్దు, ఆగండి. ఎలాగో మైథిలి పిన్ని చనిపోయారు అంటున్నాడుగా, అలాగే ఆ రాజశేఖరం, సూర్య, శశి ఏమయ్యారో తెలీదు. రేపు మనం ఊర్లో శశికి బదులు అంజలిని చూపించినప్పుడు సాక్ష్యం చెప్పించేందుకు ఈయన ఉపయోగపడతాడు. అంతేకాకుండా ఈయన మీ నాన్నగారు అని, నా తాతగారని ప్రెస్ ముందు చెప్పాం. ఇప్పుడు ఈయనకేమన్నా జరిగితే ప్రెస్ వాళ్ళతో పాటు ఆ విక్రమ్ కూడా మనల్ని వదిలిపెట్టాడు అని అతన్ని శాంతపరిచాడు సురేంద్ర. భూపతి కాస్త నెమ్మదవ్వగానే రాజాగురు యాక్టింగ్ మొదలుపెట్టి భయపడిపోతున్నట్టు నటించేస్తూ, బాబు, సరిగ్గా చెప్పావు చిన్నబాబు. అయ్యా భూపతి గారు, నేను అల్పుణ్ణి, మీకు దాసి లాంటి వాణ్ణి. అలాంటి ఈ దాసిని చంపి మీరేం సాధించగలరు చెప్పండి? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ క్షణం నుంచి మీరేం చెప్తే అదే చేస్తాను. ఎలా అంటే అలా. నాకు 3 పూట్ల ఇంత తిండి పెడితే చాలు. నమ్మిన బంటులా మీ దగ్గర ఉంటాను. నాకు ఈ వయసులో ఇంకేం కావాలి బాబు అంటూ వేడుకున్నాడు. భూపతి ఆలోచించాడు. సురేంద్ర సరిగ్గా చెప్పాడు. రాజాగురువు తమకు ఉపయోగపడతాడు అని. సరే, ఇక్కడే ఉండు. ఏమన్నా వేషాలు వేస్తే కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తా అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సురేంద్ర అక్కడి పనివాళ్లను పిలిచి ఆయనకి గది ఏర్పాటు చేయమని అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టి చెప్తున్నాడు. తాతగారు, మీకు నేను చెప్పేది ఒకటే. డాడ్ కోసం మీకు అంతా తెలుసు. అతనికి ఎదురు తిరగాలని చూసినా, మోసం చేస్తున్నట్టు అనిపించినా మిమ్మల్ని చంపేస్తారు. అందుకే మీరు ఎటువంటి మోసాలు చేయకుండా, ముఖ్యంగా పోలీసు వాళ్ళు కనిపిస్తే నోరు జారకుండా ఉంటే మీరు ఉన్నన్నాళ్ళు నా తాతగారుగా నాతోనే ఉండొచ్చు. అర్థం చేసుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చి, బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి పంపాడు. రాజాగురువు ఇంక తాను కోటలో పాగా వేసినట్టే అనుకుని చిన్నగా నిట్టూచి సురేంద్రకు ధన్యవాదాలు చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి మాటలన్నీ విక్రమ్ స్పష్టంగా విన్నారు. సురేంద్ర మెడలో ఉన్న లాకెట్ సహకారంతో అభి, విక్రమ్ హగ్ చేసుకుని అమ్మయ్య అనుకున్నారు. వాళ్ళకి అంతా సవ్యంగా అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది అని చాలా రిలీఫ్గా అనిపించింది. శత్రువుని తప్పించుకొని తిరగడం కంటే వాడికి ఎదురెళ్లడమే మంచిది అని అభిరామ్ రాజాగురువుని దాచిపెట్టకుండా శత్రువు ఇంట్లో నిష్ట వేసేలా చేసి ఆయనకి ప్రమాదం లేకుండా చేశాడు. ఇంకా భూపతి పతనానికి సమయం ఆసన్నమైనట్టే. మరుసటి రోజు పేపర్లో ఫణీంద్ర భూపతి గారు నాన్నగారికి అస్తవ్యస్త, హాస్పిటల్లో హఠాత్ ప్రత్యక్షం, ఇప్పుడు ఆయనకు బానే ఉంది అని హెడ్డింగ్తో ఫోటోలు మరి వచ్చినారు. ఆ పక్కనే రాజేష్ మ్యాటర్ కూడా ఉంది. ఎస్ఐ రాజేష్ గారికి వైద్య పరీక్షలు, ఆయన కూడా ఇదే హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు అని విక్రమ్ మాట్లాడిన పంచ్ డైలాగ్స్ అన్ని రాసిపెట్టారు. అది చూసి భూపతి మండిపడ్డాడు. ఈ పేపర్ వాళ్ళకి అసలు బుద్ధి లేదు. ఏదైనా న్యూస్ దొరికితే చాలు ఇంతదని అంత చేస్తారు అని కోపడుతూ ఉండగా ఇంటికి పెద్ద పెద్ద విఐపీలు, రాజకీయ నాయకులు, తమ కంపెనీ షేర్ హోల్డర్స్ రావడం మొదలుపెట్టారు. అంతా ఫ్లవర్ బొకేస్ తెచ్చి, నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు భూపతి గారు అని ఆయన్ని చూడాలని అడగడంతో వెలంకాయ గొంతుకు అడ్డం పడ్డట్టు ఫేస్ పెట్టుకుని రాజాగురువుని తన తండ్రిగా అక్కడి వాళ్ళకి పరిచయం చేశాడు. రాజాగురువు మాత్రం మనసులో తిట్టుకుంటూ, ఛీ, ఈ నీచుడు నా కొడుకేంటి, వీడే నా కొడుకైతే గొయ్యి తీసి పాతేయను అని తిట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి సందేహం రాకుండా నటిస్తూ ఉన్నాడు. భూపతి ఇల్లంతా గందరగోళంగా ఉండగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అక్షిత పెయింటింగ్ వేశాను అని చెప్పిన ఆర్ట్ని తెచ్చి భూపతికి ఇచ్చారు. అతను దాన్ని ఎన్ని తన మనుషులకు అప్పచెప్పి ఆర్ట్ గ్యాలరీ వాళ్ళకి అందించి పరిశోధించి చెప్పి పంపించారు. వాళ్ళు ఆర్ట్ సంగతి తెలుసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ అదంత సులభం కాదు అని, అందుకు సమయం పడుతుందని అక్కడ వాళ్ళు చెప్పడంతో భూపతి నిరాశ చెందుతూ త్వరగా తెలుసుకోమని ఆర్డర్ వేశాడు. వాళ్ళు ప్రయత్నిస్తామని చెప్పి మాటిచ్చారు. సురేంద్రని శోభా గారు పిలిచి, మీ తాతగారు ఎలా ఉన్నారు, ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసింది అని అడిగారు ఆవిడ. సురేంద్ర చిన్నగా నవ్వి, ఇప్పుడు బాగానే ఉన్నారు అన్నాడు.
ఆవిడాయన్ని చూసేందుకు వస్తాను అన్నారు. సురేంద్ర వద్దు మీకెందుకు శ్రమ, ఆయన ఇక్కడికి తీసుకొస్తాను. తాతగారు ఇంట్లోనే ఉండి బోర్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుంది, మీకు కూడా శ్రమ ఉండదు అని చెప్పి ఆయన అక్కడికే తీసుకువెళ్ళాడు. రాజాగురువు కూతుర్లా చూసుకున్న తన చిన్నమ్మ ఎంతో మోడర్న్గా కనిపించేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. ఆవిడ తన తండ్రిని చూసినట్టు అతన్ని చూసి సంతోషపడి ఎంతో అభిమానంగా భోజనం పెట్టింది. సురేంద్ర ఆవిడ మంచి మనసుని చూసి ఆనందపడ్డాడు. మేడం గ్రేట్ అనుకున్నాడు. అలా కాసేపటికి రాజాగురువు మాయ చేసినట్టు మాటలు కలిపి ఆవిడికి ఎంతో క్లోజ్ అయిపోయాడు. ఆవిడికి చాలా కాలక్షేపంగా ఉంది ఆయన కంపెనీ. సురేంద్ర కూడా అబ్జర్వ్ చేశాడు ఆవిడ తాతగారితో అంత క్లోజ్ అవ్వడం. అందుకే ఆయన్ని అక్కడే ఉండమని ఆర్డర్ వేశాడు. రాజాగురువు సురేంద్ర మాట కాదనలేనట్టు, నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటా చిన్నబాబు, కానీ నాన్నగారు కోపడతారు. అప్పుడప్పుడు నన్ను ఇక్కడికి తీసుకురా, మేడం గారికి కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు. సురేంద్ర చిన్నగా నవ్వి, తాతగారు మేడం చాలా బిజీగా ఉంటారు, నేను సరదాగా అన్నాను. నీ మాటలు వింటూ కాలక్షేపం చేయడానికి మేడంకి తీరికే ఉండదు. సరే ఇంక వెళ్దాం, నాకు చాలా పనుంది అని చెప్పి మేడంకి వెళ్ళొస్తామని చెప్పి బయటకు నడిచారు. సురేంద్ర రాజాగురువు మైథిలి గారి వైపు చూస్తూ, జాగ్రత్తమ్మా, నేను వెళ్ళొస్తాను అని సురేంద్ర వెనకే నడిచాడు. అలా ఎవరికి వాళ్ళు దూరం కాకుండా అభిరామ్ ప్లాన్ వల్ల అంతా కలుసుకుంటూ ఉన్నారు. 2 నెలలు ఎంతో వేగంగా గడిచిపోయాయి. సురేంద్ర ప్రాజెక్టు విషయంలో బాగా లీనమై ఎంతో సిన్సియర్గా వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. అలాగే ఎమోషనల్గా శోభా గారికి చాలా దగ్గరయ్యాడని చెప్పచ్చు. ఆవిడలో తన తల్లిని చూసుకుంటూ, నిజమైన ఆత్మీయత అంటే ఏంటో తెలుసుకుంటూ, ఒక కొడుకుగా ఆవిడికి దగ్గరగా వ్యవహరిస్తూ ఆమెకు దగ్గరైపోయాడు. మేడం అని అతను మమ్మీ అనడం మొదలుపెట్టాడు. అలాగే రాజాగురువుతో కూడా ఎంతో ఎఫెక్షన్ పెంచుకున్నాడు. ఆయన్ని తాతగారు అని మనస్ఫూర్తిగా పిలుస్తూ ఆయనకి చేరువయ్యాడు. అంజలి స్నేహంతో మరింత మనసున్న మనిషిగా మారి ఎదుటి వారిలో ప్రేమని, ఆప్యాయతని పొందటం ఎలాగో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి డబ్బు కంటే ఈ లోకంలో చాలా విలువలు, ప్రేమలు, ఆత్మపాశం ఉన్నాయి అని తెలుసుకున్నాడు. పూర్తిగా మనిషి అయ్యాడు. అతనికి భూపతి కోసం కానీ ఆయన చేసిన పాపాల కోసం కానీ ఆలోచించడం కూడా ఇష్టం లేదు. అందుకే ఆయనకు దూరంగా ఉండడం మంచిది అని తండ్రిని అవాయిడ్ చేస్తూ తన పని తాను చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు సురేంద్ర. భైరవపురం ప్రజలకు సమయం దగ్గరైంది. మరింత ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు తమ యువరాణి ఈ ఊరిలో అడుగు పెడుతుందా, ఎప్పుడు ఆలయం తెరవబడుతుందో అని వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కంగారు, భయం లేకపోలేదు. అంతా భూపతికి విరుద్ధంగా సాక్షి సంతకాలు చేశారు. ఎటు నుంచి ఎటు వస్తుందో అనే భయం కూడా ఊరి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇంకో 1 నెల రోజులు గడిస్తే తమ యువరాణి శశిమేఘన ఊరిలోకి వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న శక్తి మనుషులు ఊరి ప్రజల్ని మరింత ఇబ్బంది పెడుతూ బాధకి గురి చేస్తూ ఉన్నారు. నాయుడు ద్వారా ఊరిలో అన్ని విషయాలు విక్రమ్ తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ అభిరామ్కి విషయం చెప్పడం లేదు. అభి ఆవేశపడతాడని జాగ్రత్త పడ్డాడు. ఇంకా 30 రోజులు ఓపిక పట్టడం మంచిది. ఆలోగా ఎట్టి ఆవేశం మంచిది కాదు అని నాయర్కి ధైర్యం చెప్పి, ఖచ్చితంగా పుష్కరం నాటికి యువరాణి ఆగమనం జరుగుతుంది. ఇన్నేళ్ల మీ ఎదుచూపు ఫలిస్తుంది. కాస్త సహనం వహించక తప్పదు అని చెప్తూ వస్తున్నాడు. మైథిలి గారు తెర ఎత్తవేసాల్సిన సమయం రానే వచ్చింది. రోజులో సురేంద్ర అలాగే భూపతి పెద్ద షాక్ తినబోతున్నారు. ముందుగా భూపతి వంతు కానుంది. బాయ్ ఏకంగా బొంబాయిలోనే సెటిల్ అయ్యాడు. వాళ్ళు ముందుగా అనుకున్నట్టు సంఘ విద్రోహకరణ చర్యల్లో భాగంగా మత్తు మెక్సికో నుంచి విరివిరిగా తెప్పించుకుంటూ ఆ మాల్ని పలు ప్రాంతాలకు ఎంతో తెలివిగా సరఫరా చేస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ మనుషులు ఆ చర్యల్లో బాయ్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పని కానిస్తున్నట్టున్నాడు. అంతేకాకుండా ఆ విషయంలో బాయ్ డాన్ ప్రశంసలు కూడా పొందాడు. అందుకే బాయ్ చాలా ఆనందపడుతూ ఉన్నాడు. అతనికి ప్రాఫిట్ అంతా అక్కడే కనిపిస్తుంది. ఇంకా భూపతి సురేంద్రలా నసలేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడి డాన్ చెప్పాడు, ఈ వారంలో భూపతి మాల్ అందివ్వాలి. ఎప్పటిలా షిఫ్ట్ బాక్సులో పెట్టి పంపండి. అక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా భూపతి చూసుకుంటాడు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. అది మొత్తం 50 కోట్ల సరుకు.
బుధవారం కంటైనర్స్ హైదరాబాద్కి బయలుదేరుతాయి. అవి హైదరాబాద్ చేరడానికి 1.5 రోజు పడుతుంది. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అవి భూపతి కెమికల్ ఫ్యాక్టరీకి చేరుకుంటాయి. ఇక్కడ ఇంతవరకు ఎటువంటి పొరపాటు లేకుండా డాన్ ప్లాన్ చేస్తూ వస్తున్నాడు అని పలుకుబడి బలగాన్ని ఉపయోగిస్తూ ఎక్కడ ఎవరు ఇబ్బంది లేకుండా పని కానిస్తున్నాడు. ఈసారి కూడా ఎంతో తెలివిగా కోల్డ్ ట్రక్ కంటైనర్స్లో ఫిష్ స్టమక్లో కొకెన్ ఫిల్ చేసి ఎంతో తెలివిగా సరుకు రవాణా చేస్తున్నారు. అక్కడి అధికారులకు డాన్ సరుకు రవాణా సంగతి తెలుసు. ఇంతవరకు అతని ఇచ్చే మామూలు కారణంగా లేదా అతని మనుషుల చేత చావలేక నోరు మూసుకున్నారు. కానీ ఇప్పుడు విక్రమ్ ఆదేశానుసారం అతని మనుషులు అంతా తెలిసి కూడా సరుకు భూపతి గూడౌన్కి చేరే వరకు సైలెంట్గా ఉండాలని ఏమీ తెలియనట్టు చూస్తూ ఉన్నారు. ట్రక్ ఎప్పుడు బయలుదేరుతుంది, ఎప్పుడు భూపతి గూడౌన్ చేరుతుంది అని ఇర్ఫాన్ ద్వారా విక్రమ్ తెలుసుకొని తన బృందానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంచాడు. బాయ్ ఆధ్వర్యంలో డాన్ పంపిస్తున్న మాల్ హైదరాబాద్ చేరాలి, అది భూపతి కెమికల్ ఫ్యాక్టరీకే చేరాలి అని కాచుకొని విక్రమ్ బృందం మొత్తం చూస్తున్నారు. అనుకున్న విధంగానే ట్రక్ హైదరాబాద్ చేరుకుంది. నగరం అంతా పోలీసులు అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు ట్రక్ని ట్రేస్ చేస్తున్న విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అనుమానం ఉన్న పోలీస్ సిబ్బందికి విషయం చేరకుండా జాగ్రత్త పడ్డారు. మధుసూదన్ గారు ఇంకా విక్రమ్ భూపతికి అమ్ముడుపోయిన పోలీస్ వాళ్ళు తమ చుట్టూ చాలామంది ఉన్నారని వాళ్ళకు తెలుసు. అందుకే జాగ్రత్త తీసుకున్నారు. మాల్ రాబోతుందని భూపతి ఫ్యాక్టరీ చేరుకున్నాడు. అక్కడి వర్కర్స్ అంతా అలర్ట్గా ఉన్నారు. సరుకు రాగానే దాన్ని మెడిసిన్ రూపంలో మార్చి సరఫరా చేయాలన్నదే వాళ్ళ ప్లాన్. భూపతి సురేంద్రకి కాల్ చేసి ఫ్యాక్టరీకి రమ్మన్నాడు. మాల్ వస్తుంది అని కూడా చెప్పాడు. సురేంద్రకు అసలు తీరిక లేదు అని, ఆ ఇల్లీగల్ వర్క్ కోసం తనకి చెప్పొద్దు అని, వీలైతే వాటికి దూరంగా ఉండేందుకు ట్రై చేయమని సలహా ఇచ్చి ఫోన్ పెట్టేయడంతో భూపతి కొడుకు మీద మండిపడుతూ గూడౌన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. విక్రమ్ దగ్గర మొబైల్ మోగింది. సార్, ట్రక్ ఇంకో 5 నిమిషాల్లో భూపతి ఫ్యాక్టరీ చేరుకుంటుంది. మనం వాళ్ళంతా చుట్టుముట్టి ఉన్నారు, మీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. విక్రమ్ నేను చెప్పే వరకు ఎవరు మూవ్ కావద్దు అని హెచ్చరించాడు. మరోవైపు రాజేష్ కూడా భూపతి ఫ్యాక్టరీకి చేరువగా కొంతమంది సిబ్బందితో విక్రమ్ ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ట్రక్ ఫ్యాక్టరీ వైపు మలుపు తిరిగింది. ఆ ట్రక్ వెనకే విక్రమ్ కారులో వస్తూ ఉన్నాడు. కానీ అది పోలీస్ కారు కాదు, అది ఒక టాక్సీ. ఎవరికీ సందేహం లేదు. 4 వైపులా పోలీస్ సిబ్బంది మాటు వేసి ఉన్నారు. ట్రక్ ఎటూ పోలేదు. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది చూస్తూ ఉండగానే ట్రక్ భూపతి ఫ్యాక్టరీలో ప్రవేశించింది. ట్రక్ లోపలికి వెళ్ళగానే మెయిన్ గేట్ మూసుకుంది. బయట భారీ సెక్యూరిటీ కాపు కాస్తూ ఉన్నారు. విక్రమ్ టైం చూశాడు. ట్రక్ లోపలికి వెళ్ళి 2 నిమిషాలైంది. అతను అక్కడ తన సిబ్బందికి సిగ్నల్ ఇచ్చాడు, అటాక్ అని. అంతే, 100 మంది పోలీస్ సిబ్బంది ఫ్యాక్టరీ మీద దాడి చేశారు. సెక్యూరిటీ అడ్డుకోవాలని చూస్తే వాళ్ళ మొహం పగలకొట్టి పక్కన నెట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా లోపల వాళ్ళకి ఎటువంటి సందేహం అందివ్వకుండా జాగ్రత్త పడి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ట్రక్ రాగానే భూపతి మనుషులు కంటైనర్ ఓపెన్ చేయించి అందులో ఉన్న బాక్సులను అన్లోడ్ చేయించడం మొదలుపెట్టారు. కొంత సరుకు దించడం పూర్తయింది. భూపతి అంతా దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో మిడతల దండుల పోలీసులు బెటాలంతో అక్కడ చుట్టుముట్టారు. భూపతి దూరం నుంచే కాకి డ్రెస్సుల వాసన పసిగట్టినట్టు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేయమని దాక్కున్నాడు. విక్రమ్ బృందం మొత్తం ట్రక్ని చుట్టి అక్కడ సరుకుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ పనివాళ్ళు కొందరు పారిపోతుంటే పట్టుకుని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న సూపర్వైజర్ తెలివిగా నడుచుకుంటూ ఏంటి దౌర్జన్యం, ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని అడిగితే విక్రమ్ వాడికి ఒక్కటి పీకి చేస్తూ మళ్ళీ బిల్డప్ ఇస్తారా అని అరుస్తూ ఉండడం భూపతి గమనించి వీడికి ఎంత ధైర్యం, నా ఫ్యాక్టరీలోనే దాడి చేస్తాడా, అది కూడా సరిగ్గా సరుకొచ్చిన సమయానికి. ప్రస్తుతం ఇక్కడి నుంచి తప్పించుకోవడమే మంచిది అని సీక్రెట్ దారి గుండా ఎస్కేప్ అయ్యాడు. భూపతి తప్పించుకోవడం విక్రమ్ గమనించాడు. అతని ప్రస్తుత లక్ష్యం భూపతిని అరెస్ట్ చేయడం కాదు, వాడిని తప్పించుకొనివ్వాలి అని ఊరుకున్నాడు. అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు కూడా భూపతిని పట్టుకోవాలనుకోలేదు. భూపతి దగ్గర పనిచేసే వాళ్ళు విక్రమ్ని దబాయిస్తూ, సార్, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇవి మత్తు కాదు, ఫిష్ బాక్సులు, ఇందులో ఫిష్లు ఉన్నాయి అని కవర్ చేయబోయారు. విక్రమ్ నవ్వుతూ, అలాగా, ఫిష్లున్నాయా,
సరే అదే నిజం అనుకుందాం. ఏదో ఒకసారి బాక్స్ ఓపెన్ చేయండి అన్నాడు. అక్కడ పనివాళ్ళు వణుకుతున్న చేతులతో బాక్స్ ఓపెన్ చేసి చేపల్ని చూపించి, ఇప్పటికైనా నమ్ముతారా ఇవి చేపలు అని మాత్రమే అన్నాడు. విక్రమ్ అతని దగ్గరకొచ్చి చాచి చెంపపై కొట్టి, ఏంటి నాకే టోపీ వేయాలనుకుంటున్నారా? కెమికల్ ఫ్యాక్టరీలో చేపలతో పనేముంటుందిరా? ప్రతిసారి చేపలతో కాకుండా కొత్తగా ట్రై చేస్తుంటే బాగుండేది అని ఒక ఫిష్ని తీసి ఆ ఫిష్ పొట్ట కట్ చేశాడు. అందులో సాల్ట్ ప్యాకెట్స్ లాంటి కొకైన్ ప్యాకెట్ బయటపడింది. అంతే. అంతా పోలీసులు ఆధీనం చేసుకుని అక్కడ దొరికిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. క్షణాల్లో మీడియా ప్రత్యక్షం. ప్రముఖ వ్యాపారవేత్త ఫణీంద్ర భూపతి ఫ్యాక్టరీలో భారీ ఎత్తు మత్తుమందు లభ్యం. మెడిసిన్లో మార్చి వ్యాపారం చేస్తున్న ఫణీంద్ర భూపతి ఇంకా బాయి వాళ్ళలో ఎవరూ ఇక్కడ లేరు. కానీ నేరస్తుల్ని పట్టుకుందామంటున్న పోలీసులు అని ప్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కెమెరా ముందుకొచ్చి చెప్పాడు, విక్రమ్ నేరస్తుల్ని వదిలిపెట్టము, పట్టుకొని తీరుతామని. అక్కడ ఉన్న రిపోర్టర్స్ అంతా రాసుకొని వీడియోస్ తీసి లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. భూపతి ఇంటికి కూడా వెళ్లకుండా సీక్రెట్గా దాక్కుని తాము ఇరుక్కున్నామని కంగారు పడుతూ ఏం చేయాలో ఆలోచించి ఒక ప్లాన్ వేసి తెలివిగా నడుచుకోవాలని విషయం గుడికి చెప్పి మొత్తం బావి మీద నెట్టేపోతున్నట్టు వివరించి, ఇందులో నీకు ఎటువంటి సంబంధం లేదు అని, నీకు ఏదీ తెలియనట్టు నీ వరకు నువ్వు చేసుకుంటూ ఉండి సురేంద్ర. ఎవరన్నా అడిగితే ఆ ఫ్యాక్టరీ వ్యవహారం అంతా బాయే చూసుకుంటున్నారని చెప్పమని జాగ్రత్తగా మాట్లాడాలని సూచించి చెప్పి మొబైల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు భూపతి. పోలీసు వాళ్ళ ట్రక్ ఎక్కడి నుంచి బయలుదేరిందో అంతా లైవ్ ఎంక్వైరీ చేసి అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి డాన్ అడ్డా మీద దాడి చేశారు. రెడీ హ్యాండెడ్గా డాన్ ఇంకా బాయ్తో దొరికిపోయారు. వాళ్ళకి అసలు తప్పించుకునే ఛాన్స్ లేకుండా ముంబై పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అలాగే అక్కడ భారీ ఎత్తున పట్టుకున్నారు. డాన్ అర్జున్ని, బాయ్ మనుషులని అరెస్ట్ చేశారు. బాయ్ నెత్తి మీద చేయి వేసుకుని అయిపోయింది, పూర్తిగా మునిగిపోయాం, ఇప్పుడు ఏంటి దారి? అక్కడ భూపతి మాత్రం తప్పించుకున్నాడు అని ఏడుస్తూ పోలీస్ జీప్ ఎక్కాడు. మీడియా అంతా లైవ్ షో చూసి డాన్ అడ్డా నామరూపా లేకుండా ఏకి పారేసింది. డాన్కి కూడా గట్టి షాక్ తగిలినట్టు ఎటు పాలుపోక నోరు మూసుకొని పోలీస్ జీప్ ఎక్కాడు. విక్రమ్ ప్లాన్ ప్రకారం అంతా చేశాడు. డాన్ని అలాగే బాయ్ని కటకటాల్లోకి పంపించాడు. ఇంకా భూపతి 2 భుజాలు విరిగినట్టే. పోలీస్ సిబ్బంది అంతా సురేంద్రని చుట్టుముట్టి, మీ నాన్నగారు పరారులో ఉన్నారు, ఆయన ఫ్యాక్టరీలో మత్తు దొరికాయి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పి సురేంద్రని అదుపులోకి తీసుకున్నారు. సురేంద్ర ఆశ్చర్యపోతూ, వాట్, మా డాడీ సరఫరా చేయడం ఏంటి? అసలు ఆ ఫ్యాక్టరీ మాది కాదు, దాని ఫుల్ రైట్స్ బాయ్వి, అంతా ఆయనే చూసుకుంటున్నారు. డాడీ ఇండియాలోనే లేరు, ఫారెన్లో ఉన్నారు. మీరు అనవసరంగా మా డాడీని అనుమానిస్తున్నారు. కాకుంటే బాయ్ డాడీకి స్నేహితుడు కావడం బాధగా ఉంది. అలాంటి ఇల్లీగల్ వ్యక్తి బాయ్ అని మాకు తెలీదు, నమ్మండి, నాకు చాలా వర్క్ ఉంది ప్లీజ్. ఇలాంటి సమయంలో నన్ను అరెస్ట్ లాంటివి చేస్తే నా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది అని ఎంతో సిన్సియర్గా చెప్తుంటే పోలీస్ వాళ్ళు అతన్ని స్టేషన్కి రావాలని, కావాలంటే 2 రోజుల్లో బెయిల్ మీద బయటకు వద్దురు, కాకుంటే ముందుగా మీ నాన్నగారు మాకు లొంగిపోవాలి, అప్పుడు ప్రాబ్లం అంతగా ఉండదు, ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని, ఇప్పుడు మాత్రం మీరు మర్యాదగా స్టేషన్కి రావాలి అని బలవంతంగా సురేంద్రని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అంతా భూపతి తెలుసుకుంటూనే ఉన్నాడు. కొడుకు బెయిల్కి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అతను కూడా పోలీస్ వాళ్ళ ముందు హాజరై, నాకు ఆ ప్రాపర్టీకి ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే ఈ పేపర్స్ చూడండి అని కొన్ని పేపర్లు చూపించాడు. అక్కడ వాళ్ళు వాటిని పరిశీలించి ఆ సంఘటన స్థలంలో భూపతి లేకపోవడం, అక్కడ ముంబైలో డాన్తో సహా బాయ్ దొరకడం అంతా గమనించి ఆయన్ని రిమాండ్లో ఉంచి మీకు శిక్ష పడకపోవచ్చు, మీకు మీరే వచ్చి మంచి పని చేశారు, 2 రోజుల్లో కోర్టుకు హాజరు చేస్తాం, మీరు విడుదలైపోతారులేండి అని చెప్పి ఆయన అక్కడే ఉంచేశారు. భూపతి కొడుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. అందుకే 2 రోజులు కాకుంటే 4 రోజులైనా అక్కడే ఉండేందుకు సిద్ధంగా ఉన్నాడు. సురేంద్రకి వెంటనే బెయిల్ వచ్చినా అతన్ని విడుదల చేయకుండా, అతన్ని బయట విషయాలు ఏవీ తెలియకుండా చేస్తున్నారు విక్రమ్ వాళ్ళు. 2 రోజులు గడిచిపోయింది. మీ నాన్నగారు వస్తేనే మిమ్మల్ని విడిచిపెడతాం అంటూ మొండిగా అరెస్ట్ చేసి లోపలే పడేశారు. అభిరామ్ ప్లాన్ ప్రకారం సురేంద్ర బయట లేకుండా సెల్లో ఉండేలా చేశాడు. భూపతి కొడుకు కోసం ఏదో ఒక ప్లాన్ వేస్తాడు అని తెలుసు. ఆలోగా శోభా పరారే ఎస్కేప్ అవ్వాలి. ఆవిడ ప్లేస్లో ఆనంద్ వర్మ వచ్చి ఉండాలి. ఆ ప్రాజెక్ట్తో సురేంద్రకి ఎటువంటి సంబంధం లేదు అని అతన్ని అందులో అడుగు కూడా పెట్టనివ్వకుండా చేయాలని అన్ని ప్లాన్లు చేసి సురేంద్ర అరెస్ట్ అయిన రోజే మైథిలి గారిని, విచిత్ర పేరెంట్స్ని అమెరికా పంపించేశాడు అభిరామ్. బోనస్గా భూపతి కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది, మొత్తం అంతా క్లీన్ చేసేసి
భూపతి సురేంద్ర ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకొని శోభా పరారే పారిపోతున్నట్టు ప్రాజెక్ట్ ఆనందవర్మకు అమ్మేసినట్టు డిజైన్ చేశాడు. అంతా ముందుగా అనుకున్నట్టే భూపతిని వాడి కొడుకు సురేంద్రని రోడ్డుకి ఇడ్చేశాడు అభిరామ్. ఈ 2 రోజుల్లో అంతా క్లియర్ చేసేశాడు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయిపోయింది. ఇల్లు, ఫ్యాక్టరీ, ఆఫీస్ అంటూ ఏమీ లేవు. అంతా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నాడు. ఆ ప్లేస్లో వేరెవరో వచ్చి ఆక్రమించుకొని ఈ ప్రాపర్టీస్ అంతా శోభా గారు మాకు అమ్మేశారు అని డాక్యుమెంట్స్ అవి సురేంద్ర గుడ్డిగా సంతకాలు పెట్టిన పేపర్స్ పుణ్యమాన అంతా వేరే వాళ్ళకు అమ్మేయడం జరిగిపోయిందని చెప్పి స్వాధీనం చేసుకున్నారు. అంతా అభిరామ్ హ్యాండోవర్లోకి వెళ్ళింది. అతని మనుషులు అతను చెప్పినట్టుగా అంతా ఆక్యుపై చేశారు. మొత్తం గందరగోళం అయిపోయింది. కేవలం 2 రోజుల్లో 2 రోజుల తర్వాత సురేంద్ర బయటకు వచ్చాడు. పోలీస్ వాళ్ళు అతని మొబైల్ అతనికి ఇచ్చి మీకు మెయిల్ వచ్చింది, మీరు వెళ్ళవచ్చు అన్నారు. సురేంద్ర గట్టిగా ఊపిరి తీసుకుని మొబైల్ స్విచ్ ఆన్ చేయగానే 100 ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. సురేంద్ర కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతని ఆఫీస్లో మేనేజర్ చేస్తున్నాడు. సార్ ఎక్కడున్నారు సార్? ఇక్కడ చాలా ఘోరాలు జరిగిపోయి త్వరగా రండి అంటూ ఉన్నాడు. సురేంద్ర కంగారు పడుతూ ఏం జరిగిందో అని ఆఫీస్ వైపు పరుగు తీశాడు. మరో స్టేషన్లో ఉన్న భూపతిని కూడా రిలీజ్ చేశారు. మీకు ఈ మత్తు డీల్తో ఎటువంటి సంబంధం లేదని తేలింది. ఆ ఫ్యాక్టరీ బాయ్ది. అందుకే మీపై ఎటువంటి కేసు లేదు, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి పంపించారు. భూపతి బయటపడ్డాను అనుకొని ఊపిరి తీసుకొని ఎంతో తాపీగా ఇంటివైపు పయనమయ్యాడు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఎదురు కాబోతున్న పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇక ముందు ఎలా జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.